ఒకటే చెప్తున్నాను, బలహీనుని మీరు చూడొద్దు, ప్రభువులో బలవంతులను చూడు, ముందుకు నడను. మనం ఎప్పుడు బలహీనం చూడకూడదు. బలహీనం చూసామో మనం బలపడదు. యెహోషువ ఆ బలహీనమైన ఇశ్రాయేలు సంఘాలను చూడలేదు, బలవంతుడని నాయకుడిని చూశాడు మోసే. అది నేర్చుకోండి మీరు. ఎవడో చేస్తాడంట, నేను చేస్తాను. ఎవడో పోతాడంట, నేను పోతాను. ఎక్కడ పోతావు? ఆడు ఏ గోతులో పడతాడో నువ్వో గోతులో పోతావు. యెహోషువ అయితే అలాగా బలహీనలు చూడదని. ఎంతమంది బలహీనలు ఉన్నారంట అక్కడ. మోసే ఎలాగానే మొఖం తిప్పగానే వాళ్ళు ఇష్టం వచ్చిన ఆడుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన తాగుతున్నారు, తన్నరాలు ఆడుతున్నారు, దేవుడికి విరోధంగా పాపం చేశారు. ఆ గుంపులో కలలేదు యెహోషువ. ఏం పట్టింది? 40 రాత్రులు భోజనం చేయలేదు, అన్నపానాలు లేవు. ఆ మోసే ఎలా ఉండిపోయాడో ఇతను అలా ఉండిపోయాడు. కొండ దిగువలో కూర్చొని ఉండిపోయాడట. లేదు, అప్పుడు మోసే దిగొచ్చిన ఇద్దరు కలిసి కిందకు వచ్చారు.